ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి నిన్నటి కాల సమయం నందున డే 1 యాంటీ క్రైస్ట్ గురించి, అంత్యక్రీస్తు అని చెప్పి నిన్నటి కాల సమయం నందున ఎలా వస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు, ఎందుకని వస్తున్నాడు, వచ్చాక ఏమి చేస్తాడు అని సమస్తము నిన్నటి కాల సమయం నందున మనమందరము ధ్యానించుకునడం అనేది జరిగి ఉన్నది. ఈ దినమున మనము 666 గురించి పార్ట్ 1 ధ్యానించుకోబోతున్నాం. రేపటి కాల సమయం నందున 666 గురించి పార్ట్ 2ని మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులేసయ్యా. ఈ దినము ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉంటున్నారో వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని, అద్భుతమైన రీతిలో మీరే వాళ్ళందరినీ దర్శించమని, ద సైన్స్ ఆఫ్ లాస్ట్ డేస్ అని చెప్పి 6 డేస్ సిరీస్లో డే 2లోకి నడిపించిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు వాక్యాన్ని శ్రద్ధగా వీక్షించలాగిన మీరు కృపా భాగ్యాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన టాపిక్ 666. ఈ రోజున మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క క్రీస్తు విరోధి అనేది రావటం అనేది జరుగుతుంది. ఆయన వచ్చి ప్రజలందరినీ పరిపాలన చేయాలని చెప్పి, ప్రజలందరినీ నలగొట్టాలని, ప్రజలందరినీ హింసించాలని చెప్పి ఎంతగానో ప్రయాణం చేస్తాడు, ఎంతగానో ప్రయత్నిస్తాడు. ఆ యొక్క విషయాలన్నిటి నిమిత్తమే నిన్నటి కాల సమయం నందున మనము ధ్యానించుకున్నాం. ఈ రోజున 666 ఆ వచ్చిన ఆ యొక్క క్రీస్తు వ్యతిరేకత మా ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఈ యొక్క 666 అనే ఒక ముద్రని వేయటము జరుగుతుంది. ఆ ముద్ర ఎక్కడ వేస్తాడు, ఎలా వేస్తాడు, ఎందుకని వేస్తున్నారు, అది వేయించుకోవాలా లేదంటే అవసరం లేదా అని చెప్పి ప్రతి ఒక్కటి ఈ దినమునందున ధ్యానించుకుందాము. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క 666 ముద్ర నుంచి తప్పించబడాలన్నా, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క 666 ముద్ర నుంచి పారిపోవాలి అని అన్నా సరే, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యాలను కనుగొనాలి, మరియు లేఖనాలన్నిటినీ కనుగొనాలి. దేవుడిచ్చిన ప్రవచన వాక్యాలను, దేవుడిచ్చిన సత్యాలను ఎప్పుడైతే కనుగొంటామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే దాని విషయం నిమిత్తమే గైకొంటామో, అన్ని విషయాల నిమిత్తమే ఏది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఆ జరిగేది నిజమా అబద్ధమా, సమస్తము ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటారు. ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి దయచేస్తారు. ఈ రోజున అవన్నీ ప్రతి ఒక్క మనుషుడు తెలుసుకోవాలి అని అన్నట్లయితే దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉంటూ దేవుడితో సహవాసం చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏది ఎలాగ జరుగుతుంది సమస్తము అర్థమవుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఒక ఆశ, దేవునికి నేను ఇష్టముగా ఉండాలండి, దేవుడికి నేను ఇష్టముగా జీవించాలని ఆశపడుతున్నాను అని చెప్పి అంటున్నారు. అదే రీతిగా దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆస్వాదించాలి, అన్నిటినీ నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అయితే ఈ రోజున క్రీస్తు స్పష్టంగా మీతోనే మాట్లాడుతున్నారు. నీవు మారాలి, నీవు దేవుడి దగ్గర నుంచి అద్భుతాలు చూడాలి, నీవు దేవుడి దగ్గర నుంచి అనేకమైనవి తెలుసుకోవాలి అని అన్నట్లయితే దేవుడు కొన్ని విషయాల నిమిత్తమే నిన్ను సరిచేయాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాలు ఏంటి అన్నట్లయితే మనం చూసుకుంటున్నట్లయితే భక్తుడైన యెహోషువకు కూడా జరిగింది ఇదే. భక్తుడైన యెహోషువ దేవునికి ఇష్టంగా మారటానికి మునుపు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం మునుపు జరిగింది ఏంటి అన్నట్లయితే తను పాపములో జీవిస్తాము, తనకి మలినమైన వస్త్రం అనేది కనబడటం జరిగింది. ఆ మలినమైన వస్త్రం ఎప్పుడైతే ధరించుకుని ఉన్నాడో ఒక దేవదూత ఆ యొక్క యెహోషువ దగ్గరికి వచ్చి ఆ మలినమైన వస్త్రాన్ని అనేది తీసివేసింది. అంటే దేవునికి నీవు ఇష్టముగా ఉండే మునుపు దేవుడి నీ జీవితంలో ఉన్న మలినమైన వస్త్రం, అంటే పాపపు వస్త్రము, మోసం అనే వస్త్రము, ఇటువంటివి దేవునికి ఇష్టం లేనివి ఏమన్నా నీ జీవితంలో ఉంటే అవన్నిటినీ పెరిగివేయాలని చెప్పి మొదటగా దేవుడు ప్రతి ఒక్క మనుషుడి జీవితంలో ఉద్దేశిస్తాడు. అయితే ఆ యొక్క యెహోషువ భక్తుడు ఎప్పుడైతే వెళ్ళాడో మలినమైన వస్త్రాలు తీసేశారు, మరియు శ్రేష్టకరమైన వస్త్రాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అదే రీతిగా తలపాగాన్ని పెట్టాడు, తర్వాత అధికారాన్ని ఇచ్చాడు, తర్వాత రాజ్యాన్ని ఇచ్చాడు. మరి ముఖ్యంగా అన్ని విషయాల నిమిత్తమే దేవుని యొక్క రాజ్యములో నిలబడటానికి శక్తిని, కృపని, బలాన్ని, సామర్థ్యాన్ని అన్నిటినీ దేవుడు యెహోషువకి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా తెలుసుకోవాలన్నా, మనం ఏదైనా పొందుకోవాలన్నా, మనం ఏదైనా నేర్చుకోవాలి అని అన్నా సరే దేవుడు మొదటిగా శరీరాన్ని చూస్తాడు. శరీరంలో మలినమైన వస్త్రం ఏదైనా ఉంటే దానిని మొదటగా తీస్తాడు, తర్వాత శ్రేష్టకరమైన వస్త్రాన్ని ధరిస్తాడు, ఆ తర్వాత
తలపాగాని పెడతాడు. ఆ తర్వాత దేవుడు రక్షణనిస్తాడు, తర్వాత దేవుడు శక్తినిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క సన్నిధిలో నిన్ను నిలబెట్టుకొని నిన్ను వాడుకునేటానికి దేవుడు నీకు సమస్తమైన విషయాల నిమిత్తమే అధికారాన్ని ఇస్తాడు. ఈ యొక్క జరిగిన సంభాషణ మొత్తము పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానించుకుంటున్నట్లయితే జకరియా గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు క్లుప్తంగా ధ్యానించుకుందాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించాను. నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగ పెట్టుచుండని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగ పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారమై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. దేవుడు ఆ యొక్క విషయం నిమిత్తమే ప్రతి ఒక్కటిని ఆ యొక్క యెహోషువకి ధరించడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే దేవుడు అతనికి 6 ధరించి ఉన్నాడు. ఈ 6 ఇచ్చినప్పుడు అన్ని విషయాల నిమిత్తమే యెహోషువ భక్తుడు మారటం అనేది జరిగింది. మన జీవితంలో కూడా మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉద్దేశించి ఏదైనా ఆశించి ఆయన యొక్క రక్షణ కానీ ఏదైనా మనము కోరుకునే ముందు దేవుడు మన యొక్క విషయాల నిమిత్తమే చూసి ఆ ఒక మలినమైన వస్త్రాన్ని తీసి సమస్తమైన విషయాల నిమిత్తమే దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క లోకములో మానవ లోకములో అనేకమైనవి క్రీస్తుకి వ్యతిరేకముగా జరగడం అనేది జరుగుతుంది. అనేకమైన కార్యక్రమములు, అనేకమైన కొట్లాట్లు, అనేకమైన విషయాల నిమిత్తమే ఈ యొక్క సాతానుగాడు ఎప్పుడు క్రీస్తుకు వ్యతిరేకముగా, క్రీస్తుకు విరుద్ధముగా, క్రీస్తుకు ఎటువంటివి ఏమి చేసినా సరే గొప్ప కార్యాలు వాటన్నిటినీ చెడగొడదామని చెప్పి వాటన్నిటినీ తీసేయాలని చెప్పి ప్రతి ఒక్కటి వాడి కంట్రోల్లో, ప్రతి ఒక్కటి వాడి యొక్క ఆవరణములో, వాడి యొక్క ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పి ఈ యొక్క సాతాను తన జీవితంలో అనుకుంటాం అనేది జరిగింది. దేవుడు పరిశుద్ధతని ఆదాముకి ఇచ్చి ఉన్నాడు, పరిశుద్ధతని అవ్వమ్మకి ఇచ్చి ఉన్నాడు. ఇద్దరికి పరిశుద్ధనిచ్చి పరిశుద్ధమైన ఏదైనా తోటని ఇచ్చి ఉన్నప్పుడు వీరు ఏం చేసి ఉన్నారంటే పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు సాతానుగాడు ఏమైతే దేవుడు ఆ యొక్క ఆదాముకి అవ్వకి ఇచ్చిన అధికారములు అంటే ఆకాశము మీద, భూమి మీద, సముద్రము మీద మూడిటి మీద అధికారాన్ని ఇస్తే ఆ మూడిటి మీద ఉన్న ఆ అధికారాన్ని సాతానుగాడు కంట్రోల్ చేసుకొని అవన్నిటిని లాగేసుకొనటం అనేది జరిగింది. అంటే దేవునికి వ్యతిరేకంగా చేయాలి, దేవునికి విరుద్ధముగా చేయాలి అని అన్ని విషయాల నిమిత్తమే నేనే కంట్రోల్ చేయాలి, నా నామమే హెచ్చుగా అవ్వాలి, ప్రజలు నన్నే పూజించాలి, ఎక్కువగా వెళ్ళబడాలి, బయటికి క్రీస్తు నామము తగ్గిపోవాలి, అందరు ప్రజలందరూ నరక రాజ్యంలోనికే వచ్చాలి, పరలోక రాజ్యంలోకి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఈ యొక్క సాతానుగాడు తన జీవితంలో అనుకుంటడం అనేది జరుగుతుంది. అయితే ఆ సాతాను తన జీవితంలో అనుకుంటూ జెజబేలు అనే ఒక స్త్రీని తీసుకొని ఆ స్త్రీ యొక్క విషయం నిమిత్తమే దూరి సమస్తాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకు అని అనుకుంటున్నాడు అని అన్నట్లయితే సాతానుగాడు తన జీవితంలో ఏమి క్రియారూపకంగా చేయలేడు, తన ఆశలను కానీ తన కోరికలు కానీ తన ఉద్దేశాలు కానీ చేయలేడు. కాబట్టి ఏదైనా మనుషుడి యొక్క ఆత్మలోనికి దూరి మనుషుడిలోనికి దూరి వాడికి ఏమైతే తీర్చుకోవాలనుకుంటున్నాడో, ఏమైతే చెడ్డ పనులు చేయాలనుకుంటున్నాడో అవన్నీ మనుషుడి ద్వారా చేయించాలి అని చెప్పి జెజబేలు ఆ ఆత్మలో దూరి ఉన్నప్పుడు ఆ జెజబేలు ఏం చేసిందంటే ఏలియా ఆత్మని పట్టుకుందాము, ఆ ఏలియా ఆత్మని పట్టుకొని మొత్తాన్ని మార్చేద్దామని ప్రయత్నించింది. కానీ ఆ జెజబేలు వలన కాదు. ఈ రోజుకు కూడా మనం చూసుకుంటున్నట్లయితే జెజబేలు ఆత్మ ప్రపంచమంతా తిరుగుతుందని, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఒక చెడగొడుతుందని, యొక్క మీటింగ్స్ కానీ లేదంటే దేవుడు చేస్తున్న యొక్క ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అద్భుతాలు
అద్భుతాలు కానీ ఆశ్చర్యకారు కానీ అవన్నిటినీ చెడగొట్టాలని చెప్పి ఈ జెజబేలు ఆత్మ అనేది ఈ ప్రపంచం మొత్తము అన్ని దేశాలలో ప్రతి ఒక్కటిన తిరుగుతుంది, అన్నిటినీ చెడగొడుతుంది అని చెప్పి ఈ రోజుకు కూడా మనము చూడగలుగుతాం. అయితే సమస్తము అధికారము నేనే తీసేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఈ యొక్క సాతానుగాడు తన జీవితంలో అనుకుంటూ ఉంటాడు. అందు నిమిత్తమే క్రీస్తు విరోధంగా ఒక వ్యక్తిని లేపబడటం అనేది జరుగుతుంది. యాంటీ క్రైస్ట్ ఈజ్ కమింగ్ అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆ యొక్క అంచె క్రీస్తు అనేది, క్రీస్తు విరోధి అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ యొక్క క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తున్నాడు అని అన్నట్లయితే ఈ యొక్క మనం చూసుకుంటున్నట్లయితే క్రీస్తు విరోధి ఆ యొక్క దేనికి సాదృశ్యముగా ఉంటున్నాయి అంటే జంతువులకి సాదృశ్యముగా ఉంటున్నాయి. నిన్నటి కాల సమయంలో ధ్యానించుకున్న రీతిగానే దానియేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఉన్న ప్రకారము 4 జంతువులు ఆకాశములో నుండి గాలి వీచగానే ఆ సముద్రము మీద పడి ఆ సముద్రంలో ఉన్న అలలు బయటకు పొంగినప్పుడు ఆ సముద్రంలో నుండి కొన్ని జంతువులు 4 జంతువులు బయటకు రావడం అనేది జరిగింది. ఈ 4 జంతువులు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే 3 జంతువులు నా వల్ల కాదు అని చెప్పి భయంకరమైన క్రూర మృగమైన ఒక జంతువుకి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి, దానికి 2 దంతాలు ఉన్నాయి, 8 దంతాలు, వీటికి అధికారము ఇవ్వబడటము జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటున్నట్లయితే సముద్రము దేనికి సాదృశ్యముగా ఉంటుంది అని అన్నట్లయితే ప్రజలకి సాదృశ్యముగా ఉంటుంది. జంతువుకి ఉన్న 10 కొమ్ములు దేనికి సాదృశ్యముగా ఉంటున్నాయి అంటే మనుషులు అధికారములకు సాదృశ్యముగా మనకి కనబడుతుంది. అంటే సముద్రంలో నుండి 4 జంతువులు బయటకు రావడం అనేది జరిగింది. ఆ 4 జంతువుకి 10 కొమ్ములు ఉండడం అనేది జరిగింది. అంటే ప్రజలలో నుండి ఒక జంతువు అంటే ప్రజలలో నుండి ఒక నాయకుడు బయటికి రావడం అనేది జరిగి ఉన్నది. ఆ నాయకుడు ఈ యొక్క దేశంలో ఉన్న 10 రాజులలో 3 రాజులని హతము చేస్తే మిగిలిన 7 రాజులు ఏమవుతారంటే నా వల్ల కాదు, నేను ఏమీ చేయలేను అని చెప్పి ఆ యొక్క 7 రాజులు భయపడి ఆ యొక్క ఎప్పుడైతే లెగిసి ఉన్నాడో ఆ యొక్క చిన్న రాజుకి సమస్తము అధికారం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయన దక్షిణ రాజ్యముల నుంచి లేదంటే పడమట రాజ్యంలో నుంచి ఏ రాజ్యంలో నుండి అయినా క్రీస్తు విరోధి అనేది లగటము జరుగుతుంది. అయితే ఇతనికి సమస్తాన్ని అప్పగించినప్పుడు, ఇతనికి సమస్తాన్ని ఇచ్చి ఉంటున్నప్పుడు ఆయనే క్రీస్తుకు వ్యతిరేకముగాను, క్రీస్తు పనులకు వ్యతిరేకముగాను, క్రీస్తు యొక్క కార్యాలకు వ్యతిరేకముగాను లెగిసి నేనే దేవుడిని, దేవుడు అనేవాడు ఎవరు లేడు, ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని చెప్పి క్రీస్తు వ్యతిరేకముగా ఆ యొక్క పనులను చేస్తూ ఉండటం అనేది జరిగి ఉన్నది. ఈ యొక్క రాజే ఈ యొక్క మనకు కనబడుతున్న ప్రకారము దానియేలు దర్శనంలో కనబడుతున్న ప్రకారము సిరియాకు సంబంధించినది లేదంటే ఇరాక్ సంబంధించినది ఈ యొక్క ఉన్న రాజ్యములలో ఉన్న ఒక రాజే రానుపోయే ఒక కాలంలో అంచె దినాలలో ఈ యొక్క రాజు క్రీస్తు విరోధిగా లేపబడటం అనేది జరుగుతుంది. ఆయనే ఈ యొక్క సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు ఈ యొక్క 666 ముద్ర గురించి ప్రత్యేకంగా దేవుడు వివరిస్తున్నాడు. అది ఎవరు వేసుకునేటానికి వీలు లేదు. ఎవరైనా ఏదైనా విషయం నిమిత్తమే ఆ యొక్క ముద్రను కనుక ధరించినట్లయితే వాడు క్రీస్తు సంబంధి కాదు, వాడు సాతాను సంబంధి అని చెప్పి ప్రతి ఒక్కరి సమయమునందున సత్యాన్ని గ్రహించండి. పరిశుద్ధ గ్రంథమును మనం చూసుకుంటున్నట్లయితే ప్రకటన గ్రంథము, అలాగే దానియేలు గ్రంథము, అలాగే జకర్యా గ్రంథము, అనేకమైన గ్రంథాలలో దేవుడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే క్లుప్తమైన వివరణలతో దేవుడు అన్నిటినీ మన కొరకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో మనకి కనబడుతుంది, ఇందులో రాయబడిన ప్రవచన వాక్యాలను చదువువాడును విని ఆ యొక్క సంగతులను గైకొనిన వాడు ధన్యుడు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకానొక దినము రాబోతుంది, అది భయంకరమైన దినము. ఆ దినమున క్రీస్తు కాదు, క్రీస్తే సమస్తము వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకని దేవుడు ఆ యొక్క ప్రజలకి, ఆ యొక్క వ్యక్తులకి అధికారం ఇచ్చి ఉన్నాడంటే ఈ రోజున ప్రజలు ఎట్లాగుంటున్నారంటే అయితే పాపంలోనే జీవిస్తున్నారు, పరిశుద్ధత వైపు జీవిస్తున్నారు, లోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, దేవుళ్ళలో ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనబడుతున్న ప్రకారము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-17 వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయనుద్దేశించి ఉన్నాను. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనకి కనబడుతుంది. నీవు చల్లగైనా ఉండు, లేదంటే వెచ్చగానే ఉండు, నీవు నులివెచ్చనగా ఉంటున్నావు అంటే పాపములో ఉంటే ఉండు, లేదంటే
దేవుని యొక్క మార్గములు, పరిశుద్ధ మార్గములు ఉంటే ఉండు. 50% పాపములు, 50% క్రీస్తులో కనుక ఉంటున్నట్లయితే అది వ్యర్థము, అట్లాగే నీవు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఒక వచనంలో మనకి కనబడుతుంది. ఇదే ప్రకారము మనం చూసుకుంటున్నట్లయితే క్రీస్తు వాళ్ళకి అధికారము ఎందుకు ఇచ్చి ఉన్నాడు, ఆ యొక్క జంతువుకు అనగా ఆ రాజుకు ఎందుకు అధికారం ఇచ్చి ఉన్నాడంటే ప్రజలు కొంతమంది పాపంలో జీవించడానికి మరియు పరిశుద్ధతలోనూ జీవించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే దేవుడు ఈ యొక్క 7 ఏళ్ళు శ్రమకాలములో ఈ యొక్క విషయం నిమిత్తమే విడవబడిన వారందరికీ ఒక్కొక్క ఛాన్స్ అనేది ఇవ్వబడడం అనేది జరిగి ఉన్నది. ఆ ఛాన్స్లో ప్రతి ఒక్కళ్ళు పశ్చాత్తాపం పొంది మారగలిగిన వాళ్ళు మారుతారు. ఆ పలానా దినమునందున ఒక వాక్యాలు విన్నాము కదా, అవన్నీ నిజమే, ఆ సత్యాలన్నీ నిజమే, అది ఈ రోజున జరుగుతుంది అని చెప్పి అక్కడైనా మారుతారు అని చెప్పి సమస్తము వారికి అధికారం ఇవ్వబడటం అనేది జరిగినది. ఆ యొక్క అంత్యక్రీస్తు లేదంటే ఆ యొక్క క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే సమస్తమును లోకంలోనికి వచ్చేసి నేనే రాజును, నేను చెప్పిందే మీరు వినాలి, నేను ఏదైతే చెప్తానో మీరు అదే వినాలి అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఆ యొక్క వ్యక్తి మాట్లాడటం అనేది జరుగుతుంది. అయితే ప్రజలందరూ మరి ఎలా నమ్మేశారు ఆ వ్యక్తిని దేవుడు అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ యొక్క వ్యక్తి చెప్పే మాట ఏంటంటే మనమందరము ఒకటే, మన జాతి అంతా ఒకటే, మన కులం అంతా ఒకటే, మనమందరము ఒకే దేశానికి చెందిన వాళ్ళు, మనమందరము ఏకము అని చెప్పి వి ఆల్ టుగెదర్ అని చెప్పి ఆ యొక్క వ్యక్తి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తి చెప్పడానికి గల కారణము సాతానుగాడు తన జీవితంలో అనుకొని ఆ యొక్క రాజులోనికి దూరి సమస్తమైన విషయాల నిమిత్తమే కార్యకలాపాలు చేయించడం అనేది జరుగుతుంది. నిన్నటి కాల సమయంలో చెప్పిన రీతిగానే 2 కన్యకులు, ఒకళ్ళు బ్రైడ్ ఆఫ్ యాంటీక్రైస్ట్, ఒకళ్ళు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, 2 కన్యకులు. ఒకళ్ళేమో క్రీస్తుకు విరోధిగా పెళ్లికి సిద్ధమవుతున్నారు, రెండో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రీస్తుకి సిద్ధమవుతున్నారు పెళ్లికి. కాబట్టి ఈ యొక్క విషయం నిమిత్తమే ఇక్కడ 2 కన్యకులు మనకి కనబడటం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఈ యొక్క రాజు చెప్పే మాటలు ఏంటంటే అందరము ఒకటే, అందరూ చేసేది ఒకటే, అందరూ చెప్పేది ఒకటే. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనం అందరము ఒకటే ఫాలో అవ్వాలి, ఒకటే సిద్ధాంతం ఫాలో అవ్వాలి అని చెప్పి అక్కడున్న ప్రజలందరికీ చెప్తాడు. ఆ యొక్క ప్రజలందరికీ చెప్తున్నప్పుడు కొంతమంది ప్రజలు నేను పలానా దినములలో పలానా వాక్యాన్ని విన్నాను కదా, మరి ఇతనేంటి ఇలా చెప్తున్నారు, ఈయన చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి కొంతమంది తప్పించుకునేటానికి ప్రయత్నిస్తారు, కొంతమంది పారిపోవడానికి ప్రయత్నిస్తారు, మరి కొంతమంది ఈయనే నిజమైన దేవుడేమో, ఈయనే నిజమైన మెస్సయ్యేమో అని చెప్పి ఆ యొక్క క్రీస్తు విరోధికి సాష్టాంగ పడిపోవటము, నమస్కారము చేయటము, మొక్కటము, ఇటువంటివన్నీ చేయటం అనేది జరుగుతుంది. అది చెప్పే మాట మన 1 వరల్డ్ రిలీజన్, 1 వరల్డ్ ఆర్డర్, 1 వరల్డ్ కరెన్సీ, క్యాష్లెస్ సొసైటీ అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఆ యొక్క క్రీస్తు విరోధి చెప్పడం అనేది జరుగుతుంది. ఆ చెప్పిన దినమున అనేక మంది సాష్టాంగపడి నమస్కారం చేసేసి మొత్తము సరెండర్ అయిపోతారు. కాబట్టి అది మంచిది కాదు అని చెప్పి ఈ దినమున దేవుడు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సత్యాన్ని మనము గ్రహించి సత్యం వైపు మనము నడుచుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రవచన వాక్యాలను అన్నింటినీ మనము చదివినప్పుడు సమస్తాన్ని మనము ధ్యానించుకోగలము, సమస్తాన్ని మనము అర్థం చేసుకోగలము అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆ యొక్క క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే చెయ్యిని పైకి ఇలా చాపి ఆకాశం వైపు ఇలా చూపించిన వెంటనే ఆకాశములో నుండి అగ్ని అనేది కిందకి కొరవబడటము, అది సముద్రం ఇలా అంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోవటము, ఇలా అంటే మట్టిలో ఉన్న ఒక బొమ్మ బయటికి తయారవటము, మీకు కనబడుతున్న దృశ్యాల ప్రకారం అవన్నీ జరగడం అనేది జరుగుతాయి. ఇవన్నీ చూసిన ప్రజలు ఈయన నిజంగానే మెస్సయ్యా అని చెప్పి వారందరికీ ఈ యొక్క ప్రజలందరూ తనను చూసి ఈయనే దేవుడు అని చెప్పి వీరందరూ వెళ్ళిపోయి ఆయనకి మొక్కుతారు, ఆయన మీద ఉంటారు. ఎవరైతే తప్పించుకునేటానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే పారిపోవడానికి గల ప్రయత్నం చేస్తున్నారో వారందరూ చనిపోతారు, వారందరినీ చంపేయడానికి ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఈరోజే క్రీస్తుని నిర్లక్ష్యం చేయకుండా సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే ఆ యొక్క శ్రమకాలములో నుండి, ఆ యొక్క అంచె దినములలో నుండి ప్రతి ఒక్కళ్ళు తప్పించబడతారు అనే యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. దినములు చెడ్డవి గనక సమయము సమీపించుచున్నది, దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంటుండగా ఏ విషయము ఎట్లాగ జరుగుతుంది ప్రతి ఒక్కటి గ్రహించినప్పుడు క్రీస్తుతో మనము ఉంటుతాము, క్రీస్తుతో మనము నిలబడతాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. ఈ 666 ద బీస్ట్ మార్క్ ఆఫ్ 666 ఈ యొక్క ముద్ర అనేది చాలా బహు భయంకరమైన ముద్ర. అది ప్రతి ఒక్కరికి వేస్తారు. దాని నుండి తప్పించుకోవాలంటే ఈరోజే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి
ఆయన వైపు తిరగాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే దేవుడు నీ మలినమైన వస్త్రాన్ని తీయాలని చెప్పి ఆశపడుతున్నారు. దానికి ప్రతి ఒక్కరు ఇష్టమయ్యి సహకరించి దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళాలి అనేది ఈ సమయం అందరూ గ్రహించండి. ఈ 666 ముద్ర ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అది బహు భయంకరమైనది. ఆ యొక్క ముద్ర మనం చూసుకుంటున్నట్లయితే జంతువుల మీద ఉపయోగించారు, పక్షుల మీద ఉపయోగించారు, కుక్కల మీద ఉపయోగించారు, అన్నిటి మీద ఉపయోగించారు. మానవ శరీరంలో ఈ యొక్క 666 అనే యొక్క ముద్రని, ఆ యొక్క చిప్ని ఇన్బిల్ట్ చేస్తుంటే ఎక్కడ ఇన్బిల్ట్ చేసినా సరే దానికి వాల్యూ అనేది రావట్లేదు, ఎక్కడ ఫ్రీక్వెన్సీస్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటి ఎలాగ జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క రైట్ హ్యాండ్లోను మరియు ఫోర్ హెడ్ నుదుటి మీద ఈ రెండిటిలోనే బాడీ టెంపరేచరు సమానంగా ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల బాడీలో టెంపరేచరు నిమిషాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ రకంగా దేవుడు సెట్ చేశారని ఒక విషయాన్ని ఈ సాతానుగాడు కనుగొని ఆ యొక్క విషయం నిమిత్తమే లెగిసిన 10 రాజులలో నుంచి లెగిసిన ఒక చిన్న రాజుకి చెప్పడం వలన ఆ యొక్క చిన్న రాజు సమస్త విషయం నిమిత్తమే ఆ యొక్క రైట్ హ్యాండ్ లేదంటే ఫోర్ హెడ్ మీద ఆ 666 ముద్ర అనేది ఉపయోగించాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ 666 ముద్ర లేకుండా బియ్యం కొనుక్కోలేము, పాలు కొనుక్కోలేము, ఆహార పదార్థాలు కొనుక్కోలేము. ఎక్కడికైనా వెళ్ళాలంటే రైట్ హ్యాండ్ చూపించాలి. ఆ రైట్ హ్యాండ్ మీద 666 అనే ముద్ర కనుక లేనట్లయితే అది వెళ్ళటము, అక్కడికి ప్రయాణించటము కూడా అసాధ్యము. అటువంటి కటిక చీకమైన గడ్డి రోజులు త్వరలో సంభవించుచుండగా ఆ యొక్క స్థితిలో నుండి, ఆ యొక్క కరువు స్థితిలో నుండి ప్రతి ఒక్కళ్ళు తప్పించబడాలి అని అన్నట్లయితే ఈ దినమే క్రీస్తు మీద ఆధారపడటము అది ఎంతో శ్రేష్టకరము అని చెప్పి దేవుడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఈ వాక్యం ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయము సమీపించి ఉన్నది కాబట్టి ప్రకటన గ్రంథము లేదా మరియు ఉన్న 66 పుస్తకాలు సమస్తమైన విషయాల నిమిత్తమే ధ్యానించుకొని దేవుడి మీద ఆధారపడటము అది ఎంతో శ్రేష్టకాలము. ఈ అంచె దినాలలో ఈ యొక్క అంచె క్రీస్తు ఎటువంటి వాడి అని అన్నట్లయితే గొర్రె స్వభావము ఎట్లాగ ఉంటుందో నిన్నటి కాల సమయంలో చెప్పుకున్న రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఆ యొక్క 4 జంతువులు ఉంటే మొదటి జంతువు సింహము, రెండో జంతువు ఎలుగుబంటి పోలినది, మూడో జంతువు ఎగురుతున్న చిరుతపులి స్వభావం లాంటిది, 4వ జంతువు 10 కొమ్ములు 2 ఇనుపు దంతాలు భయంకరమైన తోక అందవికారముగా ఆ యొక్క జంతువు కనబడుతుంది. ఈ 4 జంతువులు 4 రాజ్యాల కింద సాదృశ్యముగా కనబడుతుంది. కాబట్టి ఈ 4 జంతువులలో ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అధికారము ఇవ్వబడటం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఆ యొక్క విషయం నిమిత్తమే గ్రహించి ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు వైపు తిరుగుతారు అని చెప్పి ఈ దినమున క్రీస్తు ప్రతి ఒక్కరికి తెలియజేస్తుండగా దేవుని వైపు తిరగండి, దేవుని వైపు సమస్తము ఆధారపడండి, ఆయన యందు ఆశ్రయం ఉంచండి, ఆయననే నమ్ముకోండి. ఈ యొక్క ప్రతి ఒక్క వాక్యము అది సత్యమైన వాక్యమా లేదంటే అసత్యమైన వాక్యమా అని గ్రహించగల శక్తి సామర్థ్యము దేవుడే ఇస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించుకోండి. ఎక్కడ ప్రజలు అవమానము చెంది, ఎక్కడ ప్రజలు నన్ను క్రీస్తు కారేమో అని అనుకుంటాడు అని చెప్పి ఆకాశము నుండి అగ్నిని తెరిపిస్తే, లేదంటే ఆ యొక్క వెనకాల మనం చూసుకుంటున్న రీతిగానే ఒక బొమ్మని విగ్రహాన్ని కనుక తయారు చేసి పెడితే ఆ బొమ్మ మాట్లాడటం అనేది జరుగుతుంది. విగ్రహం అసలు మాట్లాడదు కదా, మరి ఎలా మాట్లాడుతుంది? అది మాట్లాడుతుందంటే ఈయనలో శక్తి ఉంది, ఈయనలో శక్తి ఎంతగా ఇవ్వబడి ఉన్నదంటే ఈయన నిజంగా మెస్సయ్య అని చెప్పి నమ్ముతారు అని చెప్పి. ఎట్లా ఉంటుందంటే గొర్రెలు ఒక 100 గొర్రెలు మనం తీసుకుంటున్నట్లయితే దాంట్లో ఒక తోడేలు గొర్రె స్వభావము గొర్రె చర్మము కప్పుకొని వెళ్ళిపోతూ ఉంటున్నట్లయితే పైకి చూడడానికి అది గొర్రెలాగే కనబడుతుంది. దాని లోపల ఉన్న స్వభావము క్రూరత్వము తినేయడానికి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఇవ్వబడుతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి జంతువు కూడా ఇట్లాగే సింహం వంటి ముఖము కలిగి ఉన్నది, కానీ దానికి గొర్రెపిల్ల లాంటి ఒక చర్మము ఇవ్వబడటం అనేది జరిగి ఉన్నది, మరియు అది మనుషుడులాగే నిలుచుంటుంది అని అంటున్నారు. అంటే పైకి చూడటానికి పరిశుద్ధతే, పైకి చూడటానికి భక్తి జీవితమే, పైకి చూడటానికి అబ్బో ఈయన మెస్సయ్య కుమారుడే మెస్సయ్య అని చెప్పి అంటారు. కానీ లోపల ఎవరి కోసము ప్రిపేర్ అవుతున్నాడంటే బ్రైడ్ ఆఫ్ యాంటీ క్రిస్ట్, క్రీస్తు విరోధ కోసము పనిచేస్తున్నాడు, క్రీస్తు విరోధ కోసము తయారు చేస్తున్నాడు. అనేక మంది ప్రజలని నరకానికి తీసుకువెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాడు.
గొప్ప సత్యము, గొప్ప విశేషం ఏంటి అన్నట్లయితే ఆ పరిపాలిస్తున్న రాజుకు కూడా తెలియదు నేను కూడా నరకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి. నరకానికి వెళ్ళిపోతున్నానని తెలియకుండానే ప్రతి ఒక్క ప్రజలను నేను నరకానికి సిద్ధ చేస్తున్నాడు, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ రాజు జీవితం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ ఒక రాజుకు కూడా తెలీదు. అంత టాక్టిక్స్ ఉపయోగించి, అంత ప్లాన్స్ వేసి సాతానుగాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆడుకొని ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేయడానికి గర్జించు సింహము వలె ఈ యొక్క ప్రపంచం మీదకి రాబోతుండగా ప్రతి ఒక్క విషయం మీదే దేవుడి మీదే ఆధారపడాలి, దేవుని వాక్యమే నమ్మాలి, దేవుని మీదే మనము ఆశ్రయం కలగాలి. ఏది మనము నమ్మడానికి లేదు, ప్రతి ఒక్కటి క్రీస్తు మీదే ఆధారపడినప్పుడు ఆయనే సమస్తమైన జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి ఒక్క ప్రజలని నడిపించడానికి సిద్ధముగా ఉంటున్నాడు అనే ఒక సత్యాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి ఈ రోజున నిలువెచ్చనగా ఉండకూడదు, వెచ్చగా అయినా ఉండాలి, లేదంటే ఉండాలి, కానీ నిలువెచ్చనగా ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒక దేవదూత ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, బిడ్డ నీవు పాపంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా, లోకంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా అంటే, ఈ లోకంలో నేను జీవించినంత కాలం ఎంజాయ్మెంట్ చేస్తా, నేను చనిపోయిన మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి అని అన్నాడంట. అది హైలీ ఇంపాసిబుల్. ఈ లోకంలో బ్రతికినంత కాలము సాతాను కోసము బ్రతుకుతూ, సాతాను కార్యక్రమములు చేస్తూ, సాతానికి నచ్చినట్టుగా జీవించి చనిపోయిన తర్వాత క్రీస్తు మార్గంలోనికి వెళ్ళాలి అని అన్నట్లయితే అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే గ్రహించి ఈ లోకంలో పరలోకంలోనూ దేవుడి వలనే పరలోకము కలుగుతుంది అనే విషయాన్ని గ్రహించి ఈ దినమే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వైపు తిరిగి ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. నిన్నటి కాల సమయంలో యాంటీ క్రైస్ట్ గురించి ఈ దినమున 666 పార్ట్ 1 గురించి ధ్యానించుకున్నాం. మరి రేపటి కాల సమయమునందు దేవుని ఉచితమైన కృపను బట్టి పార్ట్ 2 666 గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో సమస్తము ఎలా జరగబోతుందో ప్రతి ఒక్క విషయం నిమిత్తమే రేపటి కాల సమయమునందున ధ్యానించుకుందాము. ప్రార్థన పూర్వకంగా ఉండండి, దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. డే 1 యాంటీ క్రైస్ట్ గురించి చెప్పుకోవడానికి కృపను తెరిసేవయ్యా. డే 2 666 పార్ట్ 1 గురించి చెప్పుకోవడానికి మీరే కృపణాన్ని గురించిన దేవుడా నీకు స్తుతులు. మీరే గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఈరోజు ఎవరైతే ఆ యొక్క వాళ్ళ జీవితంలో మలినమైన వస్త్రాలు తీసివేయబడాలి, నాకు శ్రేష్టకరమైన వస్త్రము ధరింపచేసి దేవుడు తల్లి భాగాన్ని ఇచ్చి సమస్తము ఆయన సన్నిధిలో నిలవబడే శక్తిని ఇవ్వాలి అని ఆశపడుతున్నారు, వారందరికీ నిశ్చయముగా మీరే దయచేయమని, వారందరినీ మీరే అభిషేకించమని, వారందరినీ మీరే గొప్పగా వాడుకోమని అడుగుతున్నా ప్రభువా. ఈ యొక్క ఉంటున్న అంచె దినాలలో ఏ బోధ, ఎటువంటి బోధ, అది సత్యమైనదా అసత్యమైనదా గ్రహించగలిగటకు ప్రతి ఒక్క మనుషుడికి మనోనేత్రాలు మరిసి మీరు తెరవమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, ఈ యొక్క 666 ఈ యొక్క రానుంటున్న భయంకరమైన గట్టి రోజులలో నుండి ప్రతి ఒక్క బిడ్డలు తప్పించబడి నీ రాజ్యంలో చేరే కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, ఈ దినము వరకు అయినా సరే ఎవరైనా ఈ నామాన్ని నిర్లక్ష్యం చేస్తూ తన జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, లోకమే శరణము, లోకమే నాకు గొప్ప అని చెప్పి లోకము వెంట ఎవరైనా తిరిగి ఉంటే వారందరూ సత్యాన్ని కనుగొని ఈరోజే క్రీస్తు మార్గమే సురక్షితమైన మార్గము, ఆయన మార్గములో నాకు ఆనందం ఉంది, ఆయన మార్గములో సంతోషం ఉంది, ఆయన మార్గములోనే నిత్య రాజ్యం ఉంది అనే సత్యాన్ని గ్రహించి నీ వైపు తిరిగి నీ వైపు ప్రయాణించి కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, ఈ వాక్యం అంతటిలో మీరు తోడైన విధానం బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.